కృషి విజ్ఞాన కేంద్రాలు సమీకృత వ్యవసాయ విధానం అమలు జరిపి రైతుకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాంతీయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఏ భర్తలక్ష్మి అన్నారు. ఉండి కేవీకేలో జరిగిన మహిళా శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీకే హెడ్ డాక్టర్ పి ఇజ్రాయిల్, హోమ్ సైన్స్ శాస్త్రవేత్త డెబోరా ముషియానా, మత్స్య శాస్త్రవేత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం ఒకటే గిట్టుబాటు కావడం లేదు కాబట్టి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మాగాణి భూములు వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో వరితో పాటు చేపల పెంపకం కూడా చేపట్టినట్లయితే మనకి అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ట్యాంకులు తవ్వుకోవడానికి అవకాశం ఉందో అక్కడ ట్యాంకుల్లో చేపలు పెంచుకోవడం, ఆ ట్యాంకుల్లోనే మనము పౌల్ట్రీ షెడ్స్ కూడా ఎరెక్ట్ చేసి పౌల్ట్రీని కూడా పెంచుకున్నట్లయితే ఆ నీటిని వరి సాగుకు ఉపయోగించుకోవచ్చు. తర్వాత కుంటలో ఉండేటువంటి నీటిలో చేపలు పెంచవచ్చు. అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ నుంచి వీటి నుంచి కూడా మనకి అదనపు ఆదాయం వస్తుంది. సో కొంతవరకు సాగు ఖర్చుల్ని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. వారి యొక్క ఎక్స్పీరియన్స్ను క్రోడీకరించుకొని కేవీకేలు ఎలా ఉండాలి, రాబోయే కాలంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టమని, తర్వాత రైతులకి ట్రైనింగ్ ఇవ్వమని, తర్వాత సాయిల్ టెస్ట్ బేస్ చేసుకుని రైతులకి రికమెండేషన్ చేయమని ఇలాగ చాలా వివిధ సలహాలు ఇచ్చి మమ్మల్ని ఈ కేవీకేకి సందర్శించి సందర్భంగా వారికి చాలా కృతజ్ఞతలు. వారు కూడా మాకు చేయూతనిస్తామని ఫ్యూచర్లో రాబోయే కాలంలో వారి యొక్క అండగా మేము ఉంటాము, మీరు ఎలా చేయండి అని మాకు చెప్పడం జరిగింది. మేడం, ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ హ్యాండ్ మేడ్ పేపర్ బ్యాగ్ మేకింగ్ అని ఒక ఐటెంతో ఒక బేసికల్లీ మనకు ప్లాస్టిక్ని నిషేధించాలి అని ఒకటి వచ్చింది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇది బ్యాగ్ చూపించడం జరిగింది మేడం. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ కింద వాళ్ళు ఇంట్లోనే చాలా తక్కువ పెట్టుబడితో వాళ్ళ స్కిల్తో ఎలాంటి మిషనరీస్ అలాంటివి పెద్దగా ఎక్కువ హ్యాండిల్ చేయకుండా చేతితో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసుకోగలిగినట్లుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం.